సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి కారు దూసుకెళ్లింది. ఒకే కుటుంబానికి చెందిన 4 స్పాట్లోనే చనిపోయారు. దుబ్బాక మండలం అప్పలపల్లి గ్రామ శివారులో ఈ ప్రమాదం జరిగింది. బలవంతపూర్ గ్రామానికి చెందిన దండ్ల రాజు భాగ్య దంపతులు 2 పిల్లలతో కలిసి ఓ కార్యక్రమం కోసం సిద్దిపేటకు వెళ్లారు. తిరిగి వస్తుండగా కారు బావిలో పడింది. అర్ధరాత్రి మృతదేహాలను బావిలో నుంచి బయటకు తీశారు. పంచనామా నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి కారు దూసుకెళ్లింది. ఒకే కుటుంబానికి చెందిన 4 స్పాట్లోనే చనిపోయారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందజేస్తారు. రంగాచారి, ఈ ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదానికి కారణాలేంటి? జిల్లా దుబ్బాక మండలం అప్పలపల్లి గ్రామ శివారులో ఘోర దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి సంబంధించిన 4 బావిలో మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. కారు వెళ్లి ఆ బావిలో రోడ్డు పక్కనే ఉన్నటువంటి బావి నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. అయితే ఇది ఎలా జరిగింది అనే దాని విషయంలో ఇంకా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎందుకంటే కారులో ఉన్న 4 కూడా మృత్యువాత పడడంతో ఆ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. అయితే ముఖ్యంగా ఈ కుటుంబం ఇది బల్వంతాపూర్ గ్రామానికి సంబంధించిన కుటుంబం. వీళ్ళు ఇందులో రాజు అని ఒకతను, తర్వాత అతని భార్య 22 సంవత్సరాల ఆమె, కుమారుడు నియాన్స్ 5 years, అట్లాగే కూతురు షాన్విక. వీళ్ళు 4 కలిసి నిన్న ఉదయం సిద్దిపేటలో ఒక పెళ్లికి వాళ్ళు బల్వంతాపూర్ గ్రామం నుంచి వాళ్ళు సిద్దిపేటకు రావడం జరిగింది. ఆ పెళ్లి కార్యక్రమం ముగిసిన తర్వాత నిన్న సాయంత్రం వాళ్ళు మళ్ళీ పెళ్లి నుంచి ఇంటికి బల్వంతాపూర్ కు బయలుదేరినట్టుగా వాళ్ళకు బయలుదేరినట్టు తెలుస్తుంది. అంటే సాయంత్రం రాత్రి వరకు కూడా వాళ్ళ ఇంటికి చేరుకోకపోవడంతో వాళ్ళ బంధువులకు అనుమానం వచ్చింది. ఎందుకు ఇంకా ఇంటికి చేరుకోలేదు ఏమిటి అనే విషయాల మీద వాళ్ళు విచారణ చేస్తూ రాత్రి వరకు కూడా వాళ్ళ ఇంటికి చేరుకోకపోవడంతో నిన్న రాత్రి వెళ్లి వాళ్ళు దుబ్బాక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ దుబ్బాక పోలీస్ స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు అతని సెల్ ఫోన్ నెంబర్ ఆధారంగా వాళ్ళు ట్రేస్ అవుట్ చేశారు. ట్రేస్ అవుట్ చేసిన సందర్భంలో ఆ సెల్ ఫోన్ ఆ అప్పనపల్లి శివారులోని బావి వద్ద అక్కడ ట్రేస్ అవుట్ అయినట్టుగా ఫోన్ యొక్క సిగ్నల్స్ ను బట్టి వాళ్ళు గుర్తించడం జరిగింది. అంటే పోలీసులు ఆ రాత్రి వచ్చి అక్కడ వెతికిన సందర్భంలో ఆ బావిలో కారు పడ్డట్టుగా వాళ్ళు గుర్తించడం జరిగింది. ఎందుకంటే కారు అందులో పడిన సమయంలో ఎవరు దాన్ని చూడలేదు. చీకటి పడింది. అప్పటికే వాళ్ళు వచ్చే సమయానికి చీకటి పడింది. రాత్రిపూట ఎవరు దాన్ని గమనించలేదు, చూడలేదు. పోలీసులు ఆ సెల్ ఫోన్ ద్వారా ఆధారంగా వాళ్ళు ట్రేస్ అవుట్ చేసిన తర్వాత అందులో బావిలో ఈ కారు పడ్డట్టుగా గుర్తించడం జరిగింది. తర్వాత అర్ధరాత్రి వరకు కూడా పోలీసులంతా ఆ క్రేన్లు తీసుకువచ్చి వాళ్ళు ప్రయత్నాలు చేసి తెల్లవారుజాము వరకు కూడా దాన్ని ఆ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగించి వాళ్ళు ఆ కారుని బయటకు తీయించడం జరిగింది. అయితే ఈ ఘటనలో 4 కూడా మృతి చెందడం జరిగింది. వాళ్ళు వేగంగా వచ్చి అది చూసుకోకుండా కారు అందులో పడిందా, ఎట్లా జరిగింది, ఏ విషయం అనే దాని మీద ఇంకా పోలీసులు విచారణ చేయాల్సి ఉంది. దాని మీద మేము పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ ఘటన మాత్రం ఈ ప్రాంతంలో తీవ్రమైనటువంటి విషాదాన్ని నింపింది. అప్పనపల్లి శివాలో జరిగినటువంటి ఈ ఘటన తీవ్రమైన విషాదం. అట్లాగే బల్వంతాపూర్ గ్రామంలో కూడా తీవ్రమైన విషాదం. ఊరంతా కూడా కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ మధ్య కాలంలో దుబ్బాక ప్రాంతంలో తరచూ ఇట్లాంటి ఘటనలు, ముఖ్యంగా హత్యలు, క్రైమ్ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఒక హత్య వెనుక కూడా ఏమేమి జరుగుతున్నది అనే విషయాల మీద వాళ్ళు అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో దీన్ని కూడా వివిధ కోణాల్లో పోలీసులు విచారణ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందా, లేకపోతే దీని వెనుక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే విషయాల మీద కూడా పోలీసులు విచారణ చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది ప్రాథమికంగా మాత్రం ఇది అతను వేగంగా వచ్చి అందులోకి దూసుకు వెళ్లి అదుపు తప్పి అందులో పడిపోవడం వల్ల ఈ ఘటన జరిగిందని మాత్రం ఇప్పటి వరకు
భావిస్తూ ఉన్నారు. ఆ కోణంలోనే విచారణ జరుగుతుంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా అదే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అన్ని కోణాల్లో కూడా మేము దర్యాప్తు చేస్తాము, దీని వెనక ఎక్కడ జరిగింది పూర్తి స్థాయిలో ఆ సిద్దిపేట నుంచి ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా పూర్తిగా పరిశీలిస్తాము. పరిశీలించిన తర్వాత ఆ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు కూడా మేము బయటికి చెప్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇప్పటి వరకు అయితే అదుపు తప్పి ప్రమాదవశాత్తే అది ఆ బావిలో పడ్డట్టుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఆ కోణంలోంచి అది విచారణ కూడా జరుగుతూ ఉన్నది. మొత్తానికి ఈ ఘటన ఈ ప్రాంతంలో తీవ్రమైన విషాదాన్ని నింపింది. ఒకే కుటుంబానికి సంబంధించిన 4 చిన్న పిల్లలు, 2 ఒక 5 సంవత్సరాల బాలుడు, మరొక 3 సంవత్సరాల బాలిక, అట్లాగే 2 కూడా వాళ్ళు భార్యాభర్తలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటన పూర్తిగా ఈ ప్రాంతంలో విషాదాన్ని నింపింది. రైట్, థ్యాంక్ యూ రంగాచారి.